బాబీ గారు రండి బాబీ గారు ముందుకి ముందురండి అంటే తినదని ముందురా లోపలికి వెళ్తున్నాడు అంటే ఇలాగా లోపలికి బాబీ గారు రండి బాబీ గారు ముందుకి ముందురండి అంటే తినదని ముందురా లోపలికి వెళ్తున్నాడు అంటే ఇలాగా లోపలికి అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సైకో పాలన చూస్తున్నారు పబ్లిక్ అందరూ. దానికి ఉదాహరణ మొన్న రిలీజ్ అయింది రాజధాని ఫైల్స్. ఆ సినిమాలో వాస్తవాలు బయట పెట్టేందుకే ఆ సినిమా రిలీజ్ అయినంటనే రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ థియేటర్ ముందు కూర్చొని ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ప్రేక్షకులందరినీ భయభ్రాంతులు చేసి ఎంటలు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సైకో ముఖ్యమంత్రి. రాజధాని ఫైల్స్ లో వాస్తవాలు తెర మీదకి ఎక్కించారు. అమరావతి రాజధానికి నిర్మాణానికి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ రైతులందరూ స్వచ్ఛతంగా ఇస్తే ఆ ల్యాండ్ పూలింగ్ కాదని 3 రాజధానులు అన్నాడు. ఏడి చేశాడు 3 రాజధానులు. గడిచే 5 సంవత్సరాలకు కావస్తుంది, ఇంకొక 2 నెలల 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ సైకో ఏం చేశాడు? ఈ 3 రాజధానులు తనకి తన భార్యకి ఒక విలాసమైన భవనాన్ని నిర్మించుకోవడం 600 కోట్లతో. అలాగే విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ కూడా కబ్జా చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసి లాస్ట్కి ఆయన ఏదో దేవుడు 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 అంటారు. ఆ క్రిస్టియన్ చర్చ్ కూడా సంపత్ గుడి దగ్గర చర్చ్ కూడా ఆక్యుపై చేసుకుని అది కూడా మల్టీప్లెక్స్ కట్టుకుంటున్నాడు ఈయన విజయసాయిరెడ్డి కలిపి, జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి. ఈ సినిమాలో వాస్తవాలు తెర మీదకి ఎక్కించారు. అలాగే చూసాం గతంలో కాశ్మీర్ ఫైల్స్, ఆ సినిమాకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే గతంలో అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఆయన మీద కూడా సినిమా తీశారు. గతంలో స్వర్గీయ కృష్ణ గారు కానీ ఆ రోజున్న సినిమా ప్రముఖులందరూ కూడా పరిగట్టుకొని అన్న నందమూరి తారక రామారావు మీద లేనిపోని కల్పితాలని చేసి సినిమా తీశారు. ఆ రోజు అడ్డుకోలేదే. అలాగే చంద్రబాబు మీద సినిమా తీశారు. ఆ రోజు ముఖ్యమంత్రులను ఆయన ఏం అడ్డుకోలేదే. స్వేచ్ఛ చంద్రబాబు పాలనలో, ఎన్టీ రామారావు పాలనలో పాలనలో స్వేచ్ఛ ఉండేది. ఈరోజు సైకో వచ్చిన తర్వాత అందరినీ కూడా ఇప్పటికే అందరినీ భయభ్రాంతులు చేశారు. అలాగే ఈ సినిమాలో వాస్తవాలు తెర మీదకి ఎక్కిస్తే ఆ కొడాలని చేసిన జోదం మాఫియా ఇవన్నీ తెర మీదకి ఎక్కిస్తారు. దీన్ని వాళ్ళ అర్ధాంతరంగా ప్రేక్షకులందరూ ఎంటలు కొట్టి లాఠీలతో కూడా ఎంటలు కొట్టారు పోలీసు వ్యవస్థ. ఎంత ఘోరంగా ఉందంటే ఈ వ్యవస్థ అందరికి కూడా బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. ఇంతవరకు పబ్లిక్ మనకంటే తెలివైన వాటర్ 3 రాజ్యాలు అంటే ఏంటైంది? 3 రాజ్యాలు కళ్ళు కనబడలేదా? ఏడు చేసావు 5 సంవత్సరాలు, ఏం పీకావు? ఏది పీకలేకపోయావు. నువ్వు దొరికిన కడికల్లా దోచుకోవడానికి ఈరోజు లిక్కర్ మాఫియాలు మొత్తం సర్వనాశనం చేశారు ఆరోగ్యంతో. అలాగే ఈరోజు కరెంటు బిల్లు 8 సార్లు రేట్లు పెంచారు కరెంటు బిల్లు. అలాగే ప్రతి ఒక్క పేదవాడిపై కూడా ఈ పన్నులు లాస్ట్ చెత్తపై కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి వచ్చిన లాస్ట్ ఈ చెత్తపై కూడా పన్నేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలన్నీ తెర మీద తీసుకొచ్చారు ఈ సినిమా తీసేందుకు ఆ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ప్రత్యేక ధన్యవాదాలు.